బీసీల గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్కు వినతి. ఇక మెదక్ టౌన్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 22 తారీఖు జూలై 2024న అన్ని ఎంఆర్ఓ కార్యాలయం తహసీల్దార్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న బీసీలు గోడు విననట్టు వ్యవహరించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించడానికి ఈరోజు ఓబీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించడానికి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కంకణం కట్టుకొని కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. బీసీలు ఓట్లు వేయడం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చింది. మరి ఏ విధంగా నువ్వు హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోనికి వచ్చావో అదే పద్ధతిలో బీసీలకు ఇస్తానన్నటువంటి హామీ ఏదైతే ఉన్నదో రిజర్వేషన్ శాతాన్ని పెంచడము, నిధుల కేటాయింపులో తీరని అన్యాయం చేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి వరకు శాంతియుతంగా మండలాల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో నిరసనలు చేపట్టడం జరిగింది. ఒకవేళ ఇదే మొండి వైఖరి ఉండి బీసీలకు ఇస్తానన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఈ హామీలను ఇంకా నెరవేర్చని పక్షంలో